గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. సస్పెండ్ చేయాలి ఐటీడీఏ పీఓను వెంటనే. అధ్యక్షుడిని ఏదైతే ఈరోజు నిరసన తెలియజేసినటువంటి ఉద్దేశం ఒకటే, నెల్లూరు ఐటీడీఏ పీఓ ఏదైతే గిరిజనులకు దక్కాల్సినటువంటి నిధులను ఏదైతే దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే నెల్లూరు ఐటీడీఏ పీఓ గారి అవినీతి మీద విచారణ జరిపి ఏదైతే పీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులను, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే గిరిజనుల కోసం, యానాదుల కోసం ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఏదైతే ఐటీడీఏ కార్యాలయం ఉండేటువంటి పీఓ గారు ఒక ఇద్దరు అనుచరులను పెట్టుకొని వాళ్ళ ద్వారా నకిలీ బిల్లులు పెడుతూ ఏదైతే లక్షలాది రూపాయలు గిరిజనులకు ఖర్చు చేయాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అందుకని దీని మీద అన్ని వివరాలతో మేమంతా కూడా పూర్తి వివరాలను సేకరించాం. ఆ వివరాల ఆధారంగా కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఐటీడీఏ పీఓ గారి అవినీతి ఏ స్థాయిలో ఉందంటే, నెల్లూరులో ఇటు ఒక 3 నెలల క్రితం ఆదివాసీ దినోత్సవ సభ పెట్టారు. ఆ సభకి 300 నుంచి 400 మంది జనాభా వస్తే ఆ యొక్క 300 మంది జనాభాకు 4,30,000 రూపాయలు భోజనాల కింద ఖర్చు పెట్టినట్టు లెక్కలు చూపారంటే ఆమె అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఏదైతే గిరిజనులు అభ్యున్నతికి ఖర్చు చేయాల్సినటువంటి నిధులను వేరే కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ తన అనుచరుల ద్వారా దొంగ బిల్లులు పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా దాదాపు 50 లక్షల రూపాయలు మేర అవినీతి జరిగిందని చెప్పి మా దగ్గర పక్కాగా వివరాలు ఉన్నాయి. ఆ వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు మేము కలెక్టర్ గారికి ఇవ్వబోతా ఉన్నాం. అందుకని ఏదైతే ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అమాయకులైనటువంటి పేదలైనటువంటి గిరిజనుల అభ్యున్నతికి, వాళ్ళ ఆరోగ్య విషయాలకు, వాళ్ళ ఖర్చులకు, గిరిజనుల కాలనీల్లో మౌలిక వస్తువుల కల్పనకు కేటాయించాల్సినటువంటి నిధులను ఇష్టానుసారంగా అడ్డరీతిగా ఇతర కార్యక్రమాలకి వాడుకుంటూ నకిలీ బిల్లులు పెట్టి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి అవినీతి కుబేరులు ఐటీడీఏ పీఓను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికారులను కోరబోతా ఉన్నాం. అధికారులు చెప్పేటువంటి స్పందన ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుందని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఒకటే కోరుతా ఉన్నాం, ఐటీడీఏ అంటే పేద గిరిజనులకి అభ్యున్నతికి కృషి చేయాలి. ఆ కాలనీలో మౌలిక వస్తువులు కల్పించాలి. ఆ కాలనీలో కరెంటు వస్తువు లేకపోతే కరెంటు వస్తువు కల్పించాలి. ఇలాంటి ఏవి చేయకుండా ఏదైతే నకిలీ బిల్లులు, దొంగ బిల్లులు పెట్టుకుని దాదాపు 50 లక్షల మీద దుర్వినియోగం చేశారు. అలాగే ఇంకా మరికొన్ని విషయాలు కూడా వివరాలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా బయటికి తీస్తూ ఉన్నాం. వాటన్నిటిని బయటికి తీసి ఖచ్చితంగా పీఓని ఇంటికి పంపేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఇది ఏదైతే కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ జిల్లాలో 4 లక్షల మంది యానాదులు ఉన్నారు. 1500 యానాది కాలనీలు ఉన్నాయి. ఈ యొక్క కాలనీల అభ్యున్నతికి ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనులకు కాకుండా, గిరిజనులకు అభ్యున్నతి ఖర్చు చేయకుండా అధికారులు వాటాలు వేసుకుని జేబులు నింపుకున్నటువంటి దుస్థితి నెలకొని ఉంది. ఈ దుస్థితిని మేము ఏ రోజు చూడలేదు. ఐటీడీఏ 2002లో ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది పీఓలు మారారు, అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి అవినీతి తిమింగలం ఐటీడీఏ పీఓ మందారాణి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆమెను సస్పెండ్ చేసే వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం.